అండి నమస్కారం అండి. వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి సార్? మరి కేసుల మీద కేసులు, బెయిల్ మీద బెయిల్ వస్తున్నాయి కానీ బయటికి మాత్రం రావట్లేదు. మరి పెద్ద పెద్ద డెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి చాలా మందిని చిత్రహింసలు పెట్టి ఆ, కబ్జాలు చేస్తే ఉమ్, మరి కేసుల మీద కేసులు పడక ఉమ్, పుష్పగుచ్చాలు పడతాయా? ఉమ్, వాళ్ళేమో అధికారంలో ఉంటే చాలు ఇంక బయట రేగిపోయి ఉమ్, ఎవరిని పెడితే వాడిని సెటిల్మెంట్ కూర్చుని దందాలు చేసి డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి అవసరమైతే మనుషుల్ని చంపుతానని బెదిరించి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవడైనా సరే ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత అధికార దుర్వినియోగం చేసిన ఎవడైనా సరే ఖచ్చితంగా జైలుకి పోవలసిందే, కేసులు అనుభవించవలసిందే. ఉమ్, వీళ్ళకి తెలివి తక్కువతనంతో ఏం చేస్తారంటే జీవితాంతో ఇలా గడిచిపోతుందేమో, ఇలా నడిచిపోతుందేమో అనుకుంటారు. ఉమ్, కానీ భగవంతుడు అంటూ ఒకడు ఉంటాడు, చూస్తుంటాడు పైనుంచి. చూసేవాడు సామాన్యంగా ఊరుకోడు, వాడు ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు లొంగుతాడు అని చెప్పి తొక్కి నార తీసేస్తాడు. ఉమ్, కాబట్టి భగవంతుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అంత తేలిగ్గా ఏమి వదిలేవండి. ఉమ్, అధికారం ఉందని చెప్పి అధికారం మతంతో చాలా మంది చిత్రహింసలు పెట్టినటువంటి ఎవడైనా సరే ఉమ్. బెయిల్ మీద బెయిల్ వేసుకోవాల్సిందే, కేసు మీద కేసు వేసుకోవాల్సిందే. ఓకే, అందగాడు ఇలా అయిపోయాడని చాలా న్యూస్ ఛానల్స్, ఆర్టికల్స్, ఒకప్పుడు మంచి కలర్ వేసి అలా ఉండేవాడు, ఇప్పుడేమో ఇలా అయిపోయాడు అని. అవునండి, మనిషికి అహంకారం ఎక్కి భూమికి భారం అయిపోయారు వాళ్ళు. ఉమ్, కాబట్టి అలాంటి కేసులు పడి ఇంకా ఎలాగా తప్పించుకునే అవకాశం లేదు. తెలుసు వాళ్ళకి ఏ కేసుకి ఎంత పడుతుంది, ఏ కేసు ఎలా నిలబడుతుంది, అన్ని కార్యక్రమాలు తెలుసు. కాబట్టి వాళ్ళు అలా బెంగ పెట్టేసుకుని అలా కుచించిపోతారు అనమాట. ఉమ్. ఆ కుచించిపోవడంలో భాగమే ఇది. ఓకే, అయితే ఇప్పట్లో బయటకు వచ్చే ప్రసక్తి లేదంటారు. లేదు లేదు లేదు. ఓకే.